నెల్లూరు రాజకీయం రంగులు మారుతుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆమె వాస్తవానికి మేయర్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇచ్చిన పిటిషన్ పై ఈ నెల 18న మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. 18న జరిగే సమావేశం కంటే ముందుగానే శ్రవంతి రాజీనామా చేయడంతో మేయర్ పై అవిశ్వాసం ఉండకపోవచ్చు. అలాగే నెల్లూరు మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం మీదుగా 54 డివిజన్లను వైసీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 42 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడు చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఈ మధ్య కొందరు కార్పొరేటర్లు తిరిగి వైసీపీలో చేరారు. పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పల శ్రీనివాసులు యాదవ్ సైతం జంప్ చేశారు. టీడీపీ అభివృద్ధి పనులకు నచ్చే పార్టీ మారినట్లుగా చెబుతున్నారు జంప్ జలానీలు. ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతోంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. మేయర్ శ్రవంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో, ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయర్. వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు. అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో, రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఏనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా, నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమెను నగరంలోకి తీసుకురాకుండా బాయ్కాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మహిళని. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ. సో ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు, రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అని చెప్పేసి. పార్టీ గెలిచిన తర్వాత, నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు. నెల్లూరు రాజకీయం రంగులు మారుతుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు శ్రవంతి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. లక్ష్మి, నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతి తమ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీ అవిశ్వాస తీర్మానం సమావేశం అయితే జరగనున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తున్నట్లు కూడా శనివారం అర్ధరాత్రి ప్రకటించిన పరిస్థితి. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో వైకాపా వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందనే చెప్పాలి. మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరిన పరిస్థితి నెలకొంది. అయితే శనివారం రాత్రి మేయర్ ఛాంబర్ లో ఆమె విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేస్తూ రేపు 18వ తేదీ అవిశ్వాస తీర్మానం ఉండడంతో పాటు కూడా రాజకీయ రంగులు మారుతున్నాయి, నన్ను ఈ పదవి నుంచి దించేయాలని టీడీపీ నేతలు, మంత్రి స్థాయిలో ఉన్న నేతలు కూడా తీవ్రంగా
ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నట్లు కూడా మేయర్ శ్రవంతి అయితే తెలిపిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది. అయితే ఈ రోజు కలెక్టర్ కు తమ రాజీనామా పత్రాన్ని అందిస్తున్నట్లు కూడా మేయర్ తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఒక గిరిజన బిడ్డకు ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదని కూడా మేయర్ అయితే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. అయితే ఈ మేయర్ పదవి కోసం నెల్లూరులో ఉన్న టీడీపీ నాయకుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎస్టీ మహిళకు సంబంధించిన ఈ మేయర్ పీఠం ఆ వ్యక్తికి ఎలా చెందుతుందో అని విమర్శలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి నారాయణకు సంబంధించి కూడా నారాయణపై తీవ్రంగా మేయర్ తో పాటు మేయర్ భర్త జయవర్ధన్ కూడా విమర్శలు గుప్పించారు. ఈ రాజీనామా చేయడానికి, అదే విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారకులు మంత్రి నారాయణ కూడా ప్రెస్ మీట్ లో అయితే జయవర్ధన్, అదే విధంగా పొట్లూరు శ్రవంతి మేయర్ ఇద్దరు కూడా తెలిపిన పరిస్థితి. దీంతో పాటు కూడా ఈ మేయర్ రాజీనామా చేయడంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన గిరిజన నాయకులు కూడా ధర్నాకు దిగే పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.